చాలా మందికి ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఎందువల్ల వస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇంకొంతమంది అయితే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే టైం గానీ ఏదైనా కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో అతుక్కోవాల్సింది ట్యూబ్‌లోనే పెరగడం అనేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాము. సో దీనివల్ల ఏంటంటే బేబీ పెరగడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఆ ట్యూబ్‌లో అది గ్రోత్ అవ్వకుండా రప్చర్ అయిపోయి మొత్తం బ్లీడింగ్ అవుతదనమాట. సో ఇది ఒక అన్‌హెల్తీ ప్రెగ్నెన్సీ. దీనికి రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే నార్మల్‌గా వుమెన్‌లో పీరియడ్స్ అయినప్పటి నుంచి ఒక ఎగ్ అనేది పెరుగుతుంది. అది అంటే కరెక్ట్ సైజ్‌కొచ్చినప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది. అంటే ఎగ్ రప్చర్ అవుతదనమాట. సో ఆ ఎగ్ రప్చర్ అయిన తర్వాత ట్యూబ్ గుండా లోపలికెళ్తుంది. అంటే యూట్రస్‌లోకి ఎంటర్ అవుతది, గర్భసంచిలోకి. అదే టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే గనుక స్పెర్మ్స్ కూడా సర్విక్స్ గుండా లోపలికి రీచ్ అయ్యి ట్యూబ్ దగ్గర ఓవమ్ అనేది అంటే ఓసైట్ ఎగ్‌ని స్పెర్మ్ అనేది ఎంటర్ అవుతది. ఫర్టిలైజేషన్ అని అంటాం. ఎగ్ స్పెర్మ్ మీట్ అవ్వడాన్ని ఫర్టిలైజేషన్ అని అంటాం. సో ఇది న్యాచురల్‌గా ట్యూబ్‌లో జరుగుతుంది ఫస్ట్. దాని తర్వాత ట్యూబ్‌లో ఉన్న చిన్న చిన్న హెయిర్స్ సీలియా అంటాము. దీనివల్ల అండ్ ట్యూబల్ మూవ్‌మెంట్స్ వల్ల గానీ, దాంట్లో ఉన్న సెక్రీషన్స్ వల్ల గానీ గర్భసంచిలోకొచ్చి అతుక్కుంటుందనమాట. సో ఇది నార్మల్ ప్రాసెస్, న్యాచురల్‌గా జరిగేది. అలా కాకుండా నార్మల్‌గా ఆ ట్యూబ్‌లో వేరియస్ రీజన్స్ వల్ల ట్యూబల్ ఫంక్షన్ ఏ రకంగానైనా ట్యూబ్ మొటిలిటీ గానీ, అంటే మూవ్‌మెంట్ గానీ, లేదు లోపల చిన్న చిన్న హెయిర్స్ సీలియా అంటాం కదా, అవి గానీ కరెక్ట్‌గా ఫంక్షన్ చేయకపోయినా, లేదంటే ఇంకా సెక్రీషన్స్ కూడా కరెక్ట్‌గా లేకపోయినా ఎగ్ అనేది లోపల నుంచి యూట్రస్‌లోకి రీచ్ అవ్వదు. సో దీనివల్ల ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఒక్కొక్కరికి కొంతమందికి గర్భసంచిలో అతుక్కునే దానికి ప్రాబ్లమ్ ఉన్నా ఒక్కొక్కరిలో అది కూడా రేర్ రీజన్స్ వల్ల కూడా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఇవి ఎందువల్ల జరుగుతాయి అంటే కొంతమందిలో ఎక్కువ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం పెల్విక్. సో వీటి వల్ల గానీ, కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ అంటాం. అదొక టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట. ఇంకా వేరియస్ గర్భసంచికి గానీ చుట్టూరా ఏదన్నా సర్జరీస్ జరిగున్నా ఈ అట్లాంటి రీజన్స్ వల్ల కూడా ట్యూబ్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి. అట్లా ఈ అన్ని రీజన్స్ వల్ల ట్యూబల్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అంతేగాని వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే టైంని బట్టి గానీ అట్లా అనేది ఏముండదనమాట. అదొక అపోహ. సో ఈ రీజన్స్‌లో కొన్ని కరెక్టబుల్ రీజన్స్ ఉంటాయి. కొన్ని రీజన్స్‌కి కరెక్షన్ ఉండదనమాట. సో కరెక్టబుల్ రీజన్స్ లైక్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ ఇలాంటి వాటిని కరెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ టైమ్ ఎక్టోపిక్ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో హోప్ దిస్ వీడియో is informative for you. Thank you very much.